తిరుపతి జిల్లాలో వెంకటగిరి సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. మహిళా ఎంపీటీసీ శ్రీదేవిని ఎంపీడీఓ కోటేశ్వరరావు బయటకు పంపడంపై వైసీపీ ఎంపీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీఓ కోటేశ్వరరావు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని నిరసనకు దిగారు. ఎంపీడీఓపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామన్నారు ఎంపీటీసీలు. 3 మండల సమావేశాలకు హాజరు కాలేదని శ్రీదేవిపై యాక్షన్ తీసుకున్నామన్నారు అధికారులు. మరోవైపు అనారోగ్య కారణాలతోనే రాలేకపోయారని శ్రీదేవి వివరణ ఇచ్చారు. ప్రస్తుతం వైసీపీలో 7 మంది ఎంపీటీసీలున్నారు. ఎన్నికల అనంతరం ఎంపీపీ తనుజ టీడీపీలో చేరారు. చెప్పండి సార్, ఈ రోజు ఇచ్చారు అట్ట కాదు, ఏం చెప్పారు చెప్పండి. అంటే మీరు ఏం చేస్తారు దానికి మేము ఒప్పుకోవాలా? మేము ఏం చేయట్లేదు. మనం చూస్తున్నాం ఏదైతే తిరుపతి జిల్లాలో వెంకటగిరి సర్వసభ్య సమావేశానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ ఇది. ఎంపీడీఓ ఎంపీటీసీ శ్రీదేవిని ఎంపీడీఓ కోటేశ్వరరావు బయటికి పంపించారు. కారణం 3 వారాలుగా ఆమె మండల సమావేశాలకి హాజరు కావట్లేదని దానికి వివరణ కూడా ఇచ్చారు శ్రీదేవి. అయినప్పటికీ కూడా యాక్షన్ అయితే తీసుకున్నారు. దీనికి సంబంధించి మిగిలిన ఎంపీటీసీలు కూడా విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్, క్వశ్చన్ చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం క్లియర్గా చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి వర్మ ద్వారా. వర్మ, తిరుపతి జిల్లా వెంకటగిరి మండల సర్వసభ్య సమావేశం ఈ రోజు జరగాల్సిందే రసాబసగా అర్ధాంతరంగా ముగిసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం ఇక్కడ 8 మంది ఎంపీటీసీలు ఉండగా గతంలో 8 కూడా వైసీపీ గెలుచుకోవడం జరిగింది. అప్పట్లో ఎంపీపీగా తనుజ కూడా ఆమెను కూడా ఎన్నుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఎంపీపీ తనుజ టీడీపీలో చేరడంతో అప్పటి నుంచి కూడా మిగతా ఎంపీటీసీలకు ఆమెకు కూడా పడని పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ సందర్భంగా ఈ రోజు జరిగిన సమావేశం సందర్భంగా పారవోలు మండల మహిళా ఎంపీటీసీ పొల్లూరు శ్రీదేవిని బయటకు పంపాలని చెప్పి తనుజ ఎవరైతే ఎంపీపీ సూచన మేరకు ఎంపీడీఓ కోటేశ్వరరావు ఆమెను పోలీసుల సాయంతో బయటకు పంపడం జరిగింది. అయితే దీనికి ఆమె నిరసన వ్యక్తం చేశారు. ఆమెకు మిగతా ఎంపీటీసీలు కూడా మద్దతు పలికారు. గత 2 సమావేశాలకు సంబంధించి తాను అనారోగ్య కారణంగా తాను రాలేకపోయానని దానికి సంబంధించి వివరణ కూడా ఎంపీడీఓకి ఇవ్వడం జరిగింది. ఎంపీడీఓ కూడా హాజరు కావాల్సిందిగా చెప్పడంతోనే తాను సమావేశానికి వచ్చానని చెప్పి కూడా ఆమె అక్కడ సమావేశంలోనే అటు ఎంపీడీఓతోనూ ఎంపీపీతో కూడా వాదించడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఎవరైతే ఎంపీడీఓ ఆదేశాల మేరకు ఆమెను పోలీసులు బయటకు పంపిన పరిస్థితి అయితే ఉంది. దీంతో మిగిలిన 7 మంది ఎంపీటీసీలు కూడా అక్కడే నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ వైసీపీ ఎంపీటీసీల పట్ల అధికారులు వివక్ష చూపుతున్నారు. తరచూ సమావేశాలకు సంబంధించి తమకు విలువ ఇవ్వడం లేదని చెప్పి కూడా అక్కడ ఉన్న ఎంపీటీసీలు కూడా వాళ్ళంతా కూడా ఆరోపించిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు జరిగిన దానికి ఏదైతే ఉందో బయటకు ఎంపీటీసీ లేకుండా ఎంపీటీసీని బయటకు పంపి సమావేశం నిర్వహిస్తామని చెప్పడం పైన కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి కూడా అక్కడున్న ఎంపీటీసీలంతా కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. గత కొన్ని రోజులుగా కూడా మండల సర్వసభ్య సమావేశం సందర్భంగా ఇదే పరిస్థితి అయితే నెలకొంటోంది. అటు ఎంపీపీకి మిగిలిన మొత్తం ఎంపీటీసీల మధ్య ఏదైతే విభేదాలు, రాజకీయ విభేదాల కారణంగా మొత్తం ఎప్పుడు సర్వసభ్య సమావేశం నిర్వహించాలన్నా కూడా ఈ రసాభాస తప్పలేని పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అదే సీన్ ఈ రోజు కూడా మళ్ళీ కూడా పునరావృతమైందని చెప్పొచ్చు. ఆశ.